చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ఎలా జరుగుతుంది, ఇవన్నీ మనం చూడాల్సిన అంశాలు. సార్ తెలంగాణ ఉప ఎన్నికలు ఖాయం అంటూ కేసీఆర్ గారు మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలే బుద్ధి చెప్తారంటున్నారు. అదే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది కూడా ఎప్పుడు ఇచ్చారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గతంలో ఉన్న రాజయ్య, డాక్టర్ రాజయ్య వెళ్ళి కలుసుకున్నప్పుడు ఈ మాట చెప్పారు ఆయన. నిజానికి డాక్టర్ రాజయ్య మీద వాళ్ళే యాక్షన్ తీసుకున్నారు, అది పెద్ద దుమారం అయింది. అప్పుడు ఒక ఆవిడ ఆమె ఏదో ఆరోపణలు చేశారు, వాటి మీద మీడియాలో జరిగింది, ఆమె తర్వాత పోటీ చేశారు. ఈయన కూడా ఏడుపులు. ఇదంటే మన రాజకీయాల్లో ఎలాంటి అంశాలు తెర మీద వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ ఒక అంశము. రెండోది అసలు లేని ఎన్నికల్లో గెలుస్తారని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది, నువ్వు గెలుస్తావని చెప్తున్నారు. అంటే ఒకటేమో రాజే అంటాడు, ఒకటే అట్లా ఉంచితే ఎన్నికలు వస్తాయని ఎలా చెప్తున్నారు అసలు? ఇంకా సుప్రీంకోర్టు ఆ కేసు విచారణకే తీసుకోలేదు. ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు, ఫిరాయించడం కూడా కాదు, బీఆర్ఎస్కు దూరంగా కాంగ్రెస్కు దగ్గరగా మసలుతున్న వాళ్ళు పార్టీ మారారని నిరూపించడానికి కూడా ఏం ఆధారాలు ఉంటాయనేది ఒక ప్రశ్న. దీని మీద హైకోర్టులో అయిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మేమేం చేయగలమో మేము విచారించి ఒక ఆదేశాలు ఇస్తామన్నారు, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. కానీ వాళ్ళవన్నీ రద్దయిపోతాయి, ఎన్నికలు వచ్చేస్తాయి. ఎలా తయారైందంటే వర్మ, ఎన్నికలు అంటే తప్ప పార్టీలు బతకలేని, పని చేయలేని ఒక పరిస్థితి వచ్చింది. ఏదో ఒక విధంగా ఎన్నిక వస్తుంది, జమిల ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వం పడిపోతుంది, అది ఇదే ఒప్పందం అంటారు, ఇదే తరహా అయిపోయింది ఇక్కడ. కానీ తెలంగాణలో కూడా పార్టీ మారినా లేదా పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు అంత తొందర వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు అంతకుముందు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం శాసనసభ స్పీకర్ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఒక ఆయన 4 నెలలు సమయం అడిగారు సమాధానం ఇవ్వడానికి. ఎంత సమయం ఇవ్వాలన్నది స్పీకర్ చూసుకుంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మనం తీసుకుంటే అప్పుడు నాదెండ్ల మనోహరే స్పీకరు. రాజీనామాలు చేసిన వాళ్ళవి పరిశీలించడానికి ఎంత సమయం, మొదట కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత నాదెండ్ల మనోహర్, వాళ్ళే కదా అప్పుడు చాలా సమయం తీసుకున్నారు. కాబట్టి స్పీకర్లను రాజీనామా చేసినప్పటి విషయం చెప్తున్నాను నేను ఇక్కడ. ఇది అనర్హత, అక్కడ రాజీనామానే, నేను రాజీనామా చేశానని మీరు ఇచ్చినవి కూడా వాళ్ళు ఆమోదించడానికి ఎంతో సమయం తీసుకున్నారు. కాబట్టి ఇది అనవసరంగా కొంచెం నిరుత్సాహంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, సందేహం ఏం లేదు. ఎంత ప్రయత్నించినా, కేటీఆర్ ఎంత తీవ్ర స్థాయిలో మాట్లాడినా లేదా హరీష్ రావు సవాళ్ళు విసిరినా అది ఇంకా పట్టాలెక్కి కొంచెం ఎద్దు అలా పడింది, అది పైకి లేవట్లేదు. సో ఆ క్రమంలో బహుశా కేసీఆర్ ఈ ఎన్నికల అస్త్రాన్ని ఆయన ప్రయోగిస్తున్నట్టుగా ఉన్నారు, అంతకంటే ఏం లేదు. నిజంగా ఇందాక మనం బీజేపీ గురించి మాట్లాడినప్పుడు బీజేపీ మిత్రుడు ఇవన్నీ చెప్పిన మిత్రుడు నాకు చెప్పింది ఏంటంటే, హరీష్ రావు గారు పూర్తిగా మాకు టచ్లో ఉన్నారు. బీజేపీకా హరీష్ రావు గారు పూర్తిగా టచ్లో ఉన్నారు. రెండోది ఒక శిబిరం కూడా ఉంది బీఆర్ఎస్లో, ఇది ఏమవుతుందో అని. కొంతమంది కాంగ్రెస్తో టచ్, కొంతమంది బీజేపీతో టచ్ అన్నట్టుగా ఆ పార్టీ ఉంది. ఈ సమయంలో కార్యాచరణకు పురికొల్పడం ఎట్లా, కదిలించడం ఎట్లా అని కొన్ని అవస్థలు, కేసులు కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ తీర్పు వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ అవన్నీ మళ్ళీ తెలంగాణ మీద పడే ప్రమాదం, అక్కడ దాన్ని పెంచితే అది ఇక్కడ వస్తుందేమో అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని నేను అనుకుంటాను కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ ఎన్నిక వస్తుందనే ప్రస్తావన చేశారేమో. కానీ ఇప్పటికిప్పుడు ఏదో తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం అయితే మటుకు ఏ కోసైనా లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పగలిగింది కూడా ఏమీ ఉండదు. స్పీకర్కు వీళ్ళు ఒక ఆయనతో మాట్లాడాను నేను, ఈ పార్టీ మారి నోటీసులు అందుకున్న శాసనసభ్యులు ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు ఏముందండి, వాళ్ళు పద్ధతి ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, మేము చెప్పేది చెప్తాము, అంతకంటే దానివల్ల ఏదో తలకిందులు అయిపోతుంది, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాము, ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఇది బీఆర్ఎస్ను నిలబెట్టుకోవడం కోసం ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు, కానీ అలా జరిగే అవకాశం ఏం లేదని వాళ్ళు అంటున్నారు. సరే ఇంటి రంగరాజన్పై దాడి అనే అంశం హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. హుండీ చర్చి, ఈ సాంప్రదాయాలు, అలాగే నకిలీగాలను కఠినంగా శిక్షించాలని. అసలు ఈ దాడి వెనుక ఏదైనా వేరే అంశమైనా దాగి ఉందా? సరే ఏమి దాగి ఉన్నా అసలు రామరాజ్యం పేరుతో దాడి చేస్తే లౌకికవాదుల మీద లేకపోతే దాని మీద చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాదు. ఒక మీడియా మిత్రుడైతే నిన్న వీడియో చేస్తున్నాడు, మీరు అంటున్నారు కదా రాఘవరెడ్డి అనేవాడట హిందూ జాతిని మేల్కొల్పాడట, నిర్వీర్యమై నిస్తేజమై ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న హిందూ జాతిని
రాఘవరెడ్డి తన దాడితో మేలు కోల్పోయాడని ఆయన పెద్ద వీడియో చేస్తున్నాడు. ఇంకా చాలామంది ఈ సోకాల్డ్ సనాతన